హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజైతే నేను నెల్లూరులో జరిగే రొట్టెల పండుగని అయితే ఈ పాప అయితే రొట్టెలు అయితే సేల్ చేసేస్తుంది. నెల్లూరు జిల్లాలోని దర్గామిట్ట ప్రాంగంలో బారా షాహిద్ దర్గాలో అయితే ఈ రొట్టెల పండుగలు కోలాహలంగా జరుగుతాయండి. 5 రోజులు జరిగే ఈ రొట్టెల పండుగకి దేశీ విదేశాల నుంచి కూడా జనాలు స్టాల్స్ అయితే చాలా బాగా అయితే ఓపెన్ చేసినారండి. పిండి కాడి నుంచి తినే స్నాక్స్ వరకు చాలా బాగుంటాయి. తిరణాలంటే మనకి చాలా చాలా ఇష్టంగా ఉంటుంది కదా బేసిక్గా. ఇది నెల్లూరు చెరువు అండి. ఈ నెల్లూరు చెరువుని 7 వరకు స్వర్ణాల చెరువు అని అంటారు. ఆ ఎదురుగా మనకి నరసింహస్వామి కొండ కూడా కనిపిస్తుంది. ఇంకా డీప్ గా మనం వీడియో తీస్తే దేశీ విదేశాల నుంచి కుల మత ప్రాంతంతో సంబంధం లేకుండా అందరూ కలిసిమెలిసి ఉండాలి అనే ఒక ఉద్దేశం లాగా ఇక్కడ రొట్టెలు అయితే ఇక్కడే సేల్ చేస్తున్నారు. బెల్లం రొట్టి నువ్వు ఏది ఇవ్వాలి అనుకుంటే అది మనం అడిగి తీసుకొని వాళ్ళకి స్కానర్ కూడా 10 రూపాయలకు కూడా స్కానర్, 5 రూపాయలకు కూడా స్కానర్ అయితే పెట్టినారు. మేమైతే 5 గంటలకే స్టార్ట్ అయిపోయినాం ఇంటికాడ నుంచి. ఎక్కడ కేవీఆర్ పెట్రోల్ బంక్ కాడ మాకు ఇచ్చినారు పార్కింగ్కి. ఆ రోజైతే నారా లోకేష్ గారు వస్తున్నారు కదా, మాకు నారాయణ సారు, లోకేష్ గారు, ఇంకా కొంతమంది ఎమ్మెల్యేలు వీళ్ళు వస్తుండటం అయితే ఎక్కువ రష్గా ఉంది. ఇంకా లాంగ్లో అయితే ఇచ్చినారు. 2 కిలోమీటర్స్ నడుచుకొని పోయి మేము వీడియో అయితే తీయటమైంది. టెంపుల్ని అయితే తీయలేకపోయాము, ఎందుకంటే క్రౌడ్ ఎక్కువగా ఉండింది. అప్పటికే కాళ్ళు వస్తున్నాయి. ఇక్కడ చూడండి, ఎక్కడెక్కడి నుంచో వచ్చి అదొక నమ్మకం భగవంతుడిని. మనిషిని నమ్మినా నమ్మకపోయినా భగవంతుని నమ్మటం, ఆ రొట్టె పట్టుకొని వస్తే మనకి మంచి జరుగుతుంది అనే ఒక ఉద్దేశంతో పిల్లల కాడి నుంచి పెద్దల కాడి నుంచి ఫారెన్ విదేశాల వరకు అందరూ ఈ రొట్టెల పండుగ ఏంటంటే నెల్లూరు జిల్లాలోని దర్గామిట్ట బారా షాహిద్ దర్గాలు అయితే కోలాహలంగా జరుగుతుందండి. నెల్లూరు చెరువుగా పిలువబడే ఈ చెరువుని ఇక్కడ వరకు స్వర్ణాల చెరువు అని పిలుస్తారు. పోలీసులు అయితే మంచి క్రౌడే ఉంటుంది. ఎక్కడికక్కడికి వాళ్ళు బందోబస్తుని ఎక్కడ ఏ గొడవలు లేకుండా చూసుకునేదానికి పోలీసులను అయితే అక్కడక్కడ అయితే పెట్టున్నారు. చెరువు చూడండి ఎంత బాగుందో. ఆ జెండాలు నాటినంత వరకు కొంచెం లోతు తక్కువ, అవతల లోతుంది. అక్కడక్కడ పడవలతో కొంతమందిని కూడా పెట్టున్నారు, ఎక్కడైనా మునిగిపోతారు అనే ఒక ఉద్దేశంతో. మేము వెళ్ళిన రోజు ఏంటంటే సెకండ్ డే ఎర్లీ మార్నింగ్ అవ్వటం వల్ల ఏంటంటే కొంచెం క్రౌడ్ తక్కువే ఉంది. అంటే నైట్ వచ్చిన వాళ్ళే ఇప్పుడు మార్నింగ్ రొట్టెలు పట్టుకొని వెళదాం అనే ఒక ఉద్దేశంతో ఆ రోజు లోకేష్ గారు వచ్చినారు కాబట్టి 10 గంటలకి చాలా ఎక్కువ క్రౌడ్ అయిపోయినారని చెప్పినారు. ఎంత నమ్మకం అండి భగవంతుడు అంటే మనకి, చెప్పండి. అన్ని మతాలలో భగవంతుడు ఒకటే చెప్తాడు, మంచిగా ఉండండి, చెడుకు దూరంగా ఉండండి అనే ఒక ఉద్దేశం. అసలు ఈ రొట్టెల పండగ దేనికి చేస్తారో మీకు తెలుసా? 18వ శతాబ్దంలో ఇస్లాం మతం ప్రచారం కోసం సౌదీ నుంచి 12 మంది తార్కామన్లు మన భారతదేశానికి వచ్చారు. వాళ్ళు ఊరూరు దేశమంతా తిరుగుతూ ఉంటే ఆ సమయంలో కర్ణాటక హైదరాబాద్ అనే పరిపాలనలో మన నెల్లూరు ఉండింది. నవాబులు 18వ శతాబ్దం కథ అనుకోండి ఇది. వాళ్ళు దేశమంతా పర్యటిస్తుండగా నెల్లూరు జిల్లాలోని కొడవలూరు మండలం గండవరం చెరువు వద్ద వారికి వీళ్ళకి హోరంగా పెద్ద యుద్ధమే జరిగింది. ఆ యుద్ధంలో ఈ 12 మంది వీరులు వీరమరణం చెందినారు. వాళ్ళు తెచ్చుకున్న గుర్రాల మీద ఎక్కి తీసుకొని వచ్చి దర్గామిట్లో ఉండే చెరువు పక్కన పడేసినారంట. అక్కడే వాళ్ళు కుళ్ళి నశించి అక్కడే వాళ్ళు